సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, చాలామంది మగవాళ్ళు అలోన్గా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు ఆ రిస్క్, ఎందుకు హెడేక్, వైఫ్, పిల్లలు, ఇదంతా బడ్జెట్, ఇదంతా ఎందుకు అనేసి. కానీ నౌవేడేస్ ఏంటంటే లేడీస్ కూడా అలానే ఉన్నారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే దానికి కారణాలు ఏముంటాయి అంటారు? అసలు కారణాలు ఏముంది, ఇప్పుడు ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది కదా. తర్వాత ఏంటంటే ప్రైవసీ కోరుకుంటున్నారు బాగా. ఫస్ట్ మెయిన్ నేను నా సొంతంగా చెప్పాలి అని అంటే ప్రైవసీ. తర్వాత ఏంటంటే అదర్ ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అంటే ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, మామూలుగా కాదు, గ్రేట్ ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. అవసరమా? ఇప్పుడు నువ్వు ఇస్తావా? అన్ని ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఇవ్వగలిగినప్పుడు అవతల నుంచి నువ్వు కోరుకోవాలి. నేను ఒక్కటి కూడా ఇవ్వను, నేను అంతా ఆల్ కరెక్ట్, నువ్వు నీ నుంచి నాకు కావాలి ఎక్స్పెక్టేషన్స్. అది ఏదైనా కానీ అప్పటికప్పుడు కోరుకుంటే బయటకు తీసుకెళ్ళిపోవాలి, అప్పటికప్పుడు కోరుకుంటే కొండ మీద కోతి దిగి రావాలి, అప్పటికప్పుడు అర్ధరాత్రి 2 అయినా 3 అయినా ఏం తినాలంటే అది వచ్చి డిష్ వాలిపోవాలి. తర్వాత ఇంట్లో పనులన్నీ పెళ్ళైతే కనుక హస్బెండే చేయాలి. మరి కొంచెం నాకు గాలి తగిలి ఇక్కడ నొప్పి వస్తే కూడా నువ్వు నా వైపు చూడాలి. అమ్మో ఏమైందని అడగాలి. ఎక్స్పెక్టేషన్. అమ్మో గాలి తగిలింది, నీకేమైనా అయిపోయిందా బాబోయ్ అనాలి. లేకపోతే నాకు గాలి తగిలి ఇక్కడ ఏదో నొప్పి వచ్చింది, నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? మరి అది గ్రేట్ ఎక్స్పెక్టేషనే కదా. అంతంత గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఉంటాయా? ఎంతకాలం ఉంటాయి? అది నటన కిందే అయిపోతుంది. 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అనుకో, తర్వాత అవి జరగవు. నా మీద ప్రేమ ఎందుకు తగ్గిపోయింది అని అడుగుతారు. ఇందుకే తగ్గిపోయింది. నువ్వు ఇంత కోరుకుంటే అవతలాడు మనిషి, మానవుడు ఎంతవరకు ఎదగలడు నీతోటి? నీ ఎక్స్పెక్టేషన్కి వాడు తట్టుకోలేక గిలా 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 కొట్టుకుంటాడు, వాడికి పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు చాలా డివోర్సులు ఇలాంటివే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను, ఒకరి కోసం ఒకరమే కదా చేసుకుంటున్నాం అనే ఇంగితం ఉండట్లేదు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఫస్ట్ మోజుతోటి చక్క సరెండర్ అవుతాడు, అన్ని నేను చేస్తాను. తర్వాత ఏమవుతుంది, చేయలేడు. అప్పుడు మొదలవుతాయి కోపాలు, డిస్టెన్స్లు, వీటన్నిటితోటి ఎక్కువైపోతాయి గొడవలు అనమాట. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా కష్టపడ్డాను, చాలా నష్టపోయాను, చాలా కష్టాలు పడ్డాను, నీకన్నా నేను విడిగా ఉండటమే మంచిది అని మాట్లాడుతూ ఉంటారు. అదేదో టెంపరీ ఆవేశం, కోపం అనమాట. నిజంగా రియల్ లైఫ్లో ఆలోచిస్తే అట్లా ఉండదు, ఇద్దరూ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది అనే ఒక ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. వచ్చి ఏమవుతుందంటే అది రన్నింగ్లో ఇంకా బలపడుతూ ఉంటుంది ఆ ఒక భావన. తర్వాత ఏంటంటే ఇంకా చాలా ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఒక్కటే కాదు, నేను అదేదో సాధిద్దాం అనుకున్నాను, నేను సాధించలేకపోయాను. ఈ పాయింట్కి నేను కూడా కొంచెం ఓటేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఎటువంటి మనిషి అయినా, ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, తనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అది ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి కూడా ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళు కూడా పెళ్ళికి ముందే ఏదన్నా సాధించాలరా అబ్బాయి అని గతంలో అనేవారు. ఇప్పుడు అప్పట్లో అమ్మాయిలకి అంత చెప్పేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఏదైనా సాధించాలంటే బిఫోర్ మ్యారేజే అని. ఎందుకంటామనంటే టైం అనేది మన చేతిలో ఉంటుంది, మొత్తం టైం మనదే, ఎవరు షేర్ చేసుకోరు, ఎవరికి మనం ఇవ్వం. మన టైం మనమే, మొత్తం మనమే అనుభవించేంత స్వేచ్ఛ మనకి ఉంటుంది అక్కడ. అది ఉన్నప్పుడు ఒక్కసారిగా మ్యారేజ్ అయితే ఏమవుతుందంటే మరి ఇంకెక్కడ ఉంటుంది టైము? ఇప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. ఒక మనిషి ఒక బొమ్మ కాదు, ఒక మనిషి భార్య అయినా భర్త అయినా మన లైఫ్లోకి వచ్చారు అని అంటే మన సగం లైఫ్ని ఇచ్చి తీరాల్సిందే కదా. మరి పెళ్ళంటే అదే కదా. అంటే దాని అర్థం ఏంటంటే 50% ఆఫ్ లైఫ్ కానీ, 50% ఆఫ్ టైం కానీ, 50% ఆఫ్ నీ మైండ్ కానీ, నీ ఇష్టాలు కానీ, నీ కష్టాలు కానీ, ఏదైనా ఇద్దరివి కూడా ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అంతే. వెళ్ళిపోవాలి అనే దానికంటే కూడా వెళ్ళిపోతాయి, ఉండవు, సగమే ఉంటాయి మన దగ్గర. ఆ మిగిలిన సగంలో మనకేంటంటే మనకి ఎప్పుడన్నా అనారోగ్యం వచ్చినా, మనకి ఆఫీస్ వర్క్లు ఉన్నా, ఇలాంటి వాటితో సరిపోతాయి. ఇంకా మన గోల్ అనేది రీచ్ అవ్వలేకపోతాం. అప్పుడు లైఫ్ అంతా కూడా వెంటాడుతుంది, నేను గోల్ రీచ్ అవ్వలేకపోయానే అని.
అలాంటప్పుడు కూడా ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఈ గోల్స్ ఉన్నప్పుడు కూడా మనం అంటే చెప్పడం తేలికే, ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఏ విషయమైనా కానీ చూడండి, ఇద్దరు కూర్చొని నాకు ఈ గోల్ ఉంది, నాకు కొంచెం కోఆపరేట్ చేయి, నీకేదైనా గోల్ ఉంటే నేను కూడా కోఆపరేట్ చేస్తాను, ఇద్దరం చక్కగా గోల్ని మనం రీచ్ అవుదాము అని మంచిగా మాట్లాడుకున్నట్టయితే అవతల పార్ట్నర్ కూడా ఒక ఏమంటారంటే విలువలు తెలిసిన మనిషి అయితే, నేను ఇక్కడ విలువలు తెలిసిన మనిషి అంటున్నాను, వాల్యూస్, ఆ వాల్యూస్ తెలిసిన మనిషి అయితే కనుక కోఆపరేట్ చేస్తాడు లేదా కోఆపరేట్ చేస్తుంది ఆపోజిట్ ఎవరైనా కానీ. ఆ వాల్యూస్ తెలియని వాళ్ళైతే ఏమంటారు తెలుసా, ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా, ఇప్పుడు అవన్నీ అవుతాయా, ఇది సినిమానా అని మాట్లాడతారు. కానీ పెద్ద పెద్ద నేను ఆకాశంలో స్పేస్లోకి వెళ్ళాలనుకున్నాను, లేకపోతే ఇంకోటేదో అంత అటువంటిది ఏదో సాధించాలని అనుకుంటే చెప్పలేం. కానీ నార్మల్గా చిన్న చిన్న గోల్స్ అనేవి సాధ్యపడతాయండి. అది పెద్ద కష్టమేమి కాదు, మన కృషిలో ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా మన టైంని మన చేతిలోకి తీసుకుని మన సాధన కృషి కనుక చేసినట్టయితే గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి నేను గోల్ రీచ్ అవ్వలేకపోయానని ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంకోటి మేడం, అంటే ఇవన్నీ ఊహించుకోవడం వల్ల అలా ఎలోన్గా ఉంటే బాగుంటుంది, ఇన్ని సమస్యలు వస్తాయి మనం మ్యారేజ్ చేసుకుంటే. కొంతమంది ఏమనుకుంటారంటే సెక్సువల్ లైఫ్ కూడా ఇష్టపడని వాళ్ళు కూడా ఎలోన్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, ఈ లైఫ్ నాకు ఇష్టం లేదు, అలా ఉంటారంటారా? ఉంటారు. ఇంకో రకంగా కూడా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి కొంచెం అతి స్వేచ్ఛ కావాలి. పెళ్లి చేసుకుని కట్టుబాట్లతో భర్తతో ఉండి భర్తతోనే పిల్లలు కానీ భర్తతోనే వంటలు చేసుకుని అన్నీ ఇట్లా కాకుండా తనకి విచ్చలవిడిగా తనకి మనసు ఈ క్షణంలో ఎలా అనిపిస్తుందో నేను అలాగే చేయాలి. ఇప్పుడు నాకు ఏదైనా తినాలని, ఇప్పుడు ఒక అబ్బాయితో వెళ్ళిపోవాలని ఉంది, లేదా ఒక అమ్మాయితో వెళ్ళాలని తిరగాలని, బోరుగా ఉంది ఇక్కడ అంటే, పెళ్ళి అయినా కూడా ఒకవేళ పెళ్ళికి ముందు వచ్చే ఆలోచనలు, పెళ్ళి అయిన తర్వాత వస్తున్న అనుభవాలు అని నేను ఇక్కడ అంటున్నాను వినండి. అంటే ఇప్పుడు మనం వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చాము, రన్నింగ్లో తెలుస్తున్నాయి మనకు ఒక్కొక్కటి. తెలిసినప్పుడు కూడా మనం ఒంటరిగా ఉంటే ఎంత బాగుండు అని అది బ్రేక్ చేసుకుని వెళ్ళి ఒంటరిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బిఫోర్ మ్యారేజ్ కూడా వాళ్ళు ఇలా అనుకొని కూడా డ్రాప్ అయ్యేవాళ్ళు ఉన్నారు పెళ్ళికి. మా గోల్స్కి వీలవుతుందని కానీ, మా స్వేచ్ఛకి అడ్డమవుతుందని కానీ, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో అనేకమైన వాదనలు ఇవన్నీ వస్తాయి, గొడవలు వస్తాయి. ఇవన్నీ నాకెందుకు, ఒకవేళ వాళ్ళ ప్రీవియస్ బంధువుల్లో కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా పడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మ్యారిటల్ లైఫ్లో అవన్నీ కూడా అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వర్తిస్తాయి ఇక్కడ. ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళకి భయం అనేది ఒక మనసులో ఉండిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. ఆ భయంతో కూడా వీళ్ళు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే రకరకాల కారణాలు అన్నమాట ఒంటరిగా ఉండటానికి. ఎలా అయినా సరే ఇప్పుడు ఒంటరిగా ఉండటం అనేది ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నవీన గారు మనము ఎదట మనిషితోటి మాట్లాడే విధానం కానీ వాళ్ళకి చెప్పుకునే విధానంలో కానీ, అంటే నేను ఇది కంప్లీట్గా కూడా నేను ఇదే కరెక్ట్ అని నేను చెప్పను, 90% పోనీ 80% ఇంకా 20% మార్జిన్ పెడదాం. ఎందుకంటే మనం ఎంత బాగా మాట్లాడినా, ఎంత రిక్వెస్ట్ చేసినా, మనం ఎంత బాధపడి బతిలాంటి బామాలి మాట్లాడుతున్న అవతల వాడి పార్టీ భర్త అయినా భార్య అయినా మన దారిలోకి రారు. అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చూసి ఉన్నట్టయితే వాళ్ళ మనసులో ఈ నిర్ణయాలు జరిగిపోతాయి. ఎప్పుడో ఇక పెళ్లి చేసుకోకూడదు, మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు, లేకపోతే ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇట్లా రకరకాలన్నమాట. ఈ సెక్సువల్గా కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు వర్క్ ఓరియంటెడ్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు మన సొసైటీకి ఏదైనా సర్వీస్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా తనకేదైనా గోల్ చూసుకోవాలి. వీటన్నిటి ముందు సెక్స్ పరమైనటువంటి కోరికలు కూడా వాళ్ళలో కలగవు. చూడండి, టైంకి ఇష్టమైన ఫుడ్ ఇంత తినాలని కూడా చాలామంది అనుకోరు, ఏదో ఒకటి ఇంత గొంతులో మింగేసి గబగబా వర్క్కి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక స్పందన అనేది లేకుండా తయారవుతారు, ఒక రిమోట్ లాగా, ఒక ఆటోమేటిక్గా మెకానికల్గా తయారవుతారు. అలాంటి వాళ్ళు కూడా పెళ్లి మీద ధ్యాస పోదు, ఎందుకులే అనుకుంటారు. ఇందులో మనకి ఎక్కువ సైంటిస్టులు వాళ్ళు కనిపిస్తుంటారు, వాళ్ళు ఎక్కువ శాతం మ్యారేజెస్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకి వర్క్ అలా ఉంటుంది, అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడో ఒక అజ్ఞాతంగా ఉండి వాళ్ళు రీసెర్చ్ చేయలేరు కాబట్టి. ఒకవేళ పెద్దవాళ్ళ పోరుకు తట్టుకోలేక పెళ్లి చేసినా ఆ భార్యలు ఒప్పుకోరు కదా, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటావు, ఇంటికి రావు అనేది ఒకటి ఉంటుంది. చాలా మందికి నేను విన్నాను, చూశాను, వాళ్ళు డివోర్స్లు కూడా అవుతుంటాయి వాళ్ళలో. మ్యారిటల్ లైఫ్ వాళ్ళకి ఎక్కువ సరిగ్గా సంతోషకరంగా ఉండదు, వాళ్ళు ఎక్కువ సింగిల్గానే ఉంటుంటారు. ఈ రీజన్స్ అన్నమాట. అంటే మేడం, ఇలాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఎలా ఇస్తూ ఉంటారు? మామూలుగా ఇప్పుడు మనం అనుకున్న టాపికే తీసుకుందాం, ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతారు లేడీస్ అని చెప్పేసి, అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మీ దగ్గరికి,
వస్తూ ఉంటారా మీ దగ్గరికి అసలు ఇలాంటి వస్తుంటారు. టాపిక్ తో ఉన్న వాళ్ళు? వస్తుంటారు. చాలా Okay. వచ్చాయి ఇలా. ఎలా మీరు సెషన్స్ ఉంటాయి మీ దగ్గర, ఎట్లా ఇస్తారు మీరు కౌన్సిలింగ్ సెషన్ అనేది? కావాలంటే నేను ఇస్తాను. నాకు ఎక్కువ ఆన్లైన్ వస్తుంటాయి, ఇంటి దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఇండియా అంతా తిరిగాను కాబట్టి స్పెసిఫిక్గా నేను అలా పెట్టుకోలేకపోయినా ఆన్లైన్ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఆన్లైన్ చేయాలంటే కూడా నేను ఓకే. అచ్చా, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సిట్టింగ్స్ అంటూ ఉంటాయా ఇలాంటి వాటికి? కేసు సివియారిటీని బట్టి, బట్టి severity ఒక్క ని సిట్టింగ్ లో ఎవరు బాగుపడతారు మనకు Hmm. తెలియదు. Yes. 1-2 సార్లు వాళ్ళకి చెప్తూ ఉండాలి ఆ విషయాన్ని. అంటే నిజమే అని వాళ్ళ మైండ్కి అనిపించాలి. అంటే వాస్తవంలోకి వాళ్ళు రావాలి. Yes. వాస్తవంలోకి అంత త్వరగా రాలేరు కదా, టైం పడుతుంది టైం దానికి పడుతుంది. కొంచెం. వాళ్ళ అభిప్రాయాల నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.